హలో వ్యూవర్స్, ప్రెగ్నెన్సీలో చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అని బాధపడుతున్న ఆడవాళ్లను దానికి అటెన్షన్ ఇచ్చి ఆన్లైన్ లో చాలా క్రీమ్స్ ఆర్డర్ చేసే వాళ్ళని చూస్తూ ఉంటాను. ప్రెగ్నెన్సీలో ఎక్కువగా కొంతమందికి మొటిమలు అనేవి వస్తూ ఉంటాయి. కొంతమందికి బ్రెస్ట్ ఏరియాలో నిప్పుల్ ఏరియా చాలా నల్లగా మారుతూ ఉంటుంది. కొంతమందికి చంకలల్లో కానీ లేదంటే మెడ భాగంలో కానీ చాలా నల్లగా అవుతూ ఉంటుంది. కొంతమందికి పొట్ట పైన ఎక్కువగా స్ట్రెచ్ మార్క్స్ అనేవి వస్తూ ఉంటాయి. కొంతమంది ఆడవాళ్లలో మొహం పైన నల్లగా ప్యాచ్ లాగా వాళ్ళ చెంపల పైన వస్తూ ఉండడం చూస్తూ ఉంటాము. ఇవన్నీ బాడీలో ఉన్న హార్మోన్స్ వల్ల జరిగే చేంజెస్. సో ఈ హార్మోన్స్ ని బట్టి బాడీలో హైపర్ పిగ్మెంటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి కంప్లీట్ గా నివారించడం అనేది కుదరదు. కాకపోతే దీనిని కొంచెం తక్కువగా అయ్యేటట్టుగా చేసుకోవచ్చు. వీటిని కంప్లీట్ గా మన బాడీ లోపలికి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు చేంజెస్ రాకుండా చేసుకోలేము, కానీ వీటిని కొంచెం తగ్గుముఖంలో అయ్యేటట్టు మాత్రం ఖచ్చితంగా చేసుకోవచ్చు. దీనిలను మీరు ప్రివెంట్ చేసుకోవాలంటే ఎవ్రీడే వాటర్ అనేది మినిమం 4 లీటర్స్ అన్న తాగడానికి ప్రయత్నం చేయండి. మీరు మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అనేవి ఉదయం సాయంత్రం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. స్ట్రెచ్ మార్క్స్ కోసం ఎక్కువగా ఇంట్లో ఉండే వాళ్ళైతే కోకోనట్ ఆయిల్ రాసుకున్నా సరిపోతుంది. కొంతమందికి స్ట్రెచ్ రిట్ క్రీమ్స్ అని కూడా దొరుకుతూ ఉంటాయి. మీరు బయటికి వెళ్తున్నారంటే ఖచ్చితంగా మీ మొహం పైన సన్ స్క్రీన్ అనేది రాసుకొని వెళ్ళండి. చాలా మటుకు క్రీమ్స్ లలో రెటినాల్ అనే కంటెంట్ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఈ కంటెంట్ ఉన్న క్రీమ్స్ ని ఆప్ట్ చేసుకోవద్దు. ఖచ్చితంగా మీరు హైలోరోనిక్ యాసిడ్ అనే కంటెంట్ ఉన్న క్రీమ్ ని ఎంచుకోండి. ప్రెగ్నెన్సీ అనేది ఒక బ్యూటిఫుల్ జర్నీ. సో ఈ జర్నీని ఎక్కువగా ఎంజాయ్ చేయండి. ఇవి మీ ప్రెగ్నెన్సీ అయిపోయి మీ డెలివరీ అయిపోయిన తర్వాత ఈ చేంజెస్ ఏవైతే స్కిన్ లో వచ్చాయో అవి స్లోగా ఒక 9 months లో అలా తగ్గిపోతాయి.